చంద్రుడిపై ఆవాసాలు ఏర్పాటుకు శాస్త్రవేత్తలు అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఒక్కో అడుగు ముందుకు వేస్తూ వెళ్తున్నారు. తాజాగా వారి ప్రయత్నాలకు మరింత సాయపడేలా జాబిల్లిపై ఒక గుహ ఉన్నట్లుగా తేలింది. ఇలాంటివి అక్కడ వందల సంఖ్యలో ఉండవచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఇటాలియన్ నేతృత్వంలోని శాస్త్రవేత్తల బృందం చంద్రునిపై ఒక గుహ ఉందని, దాని పరిమాణం పెద్దగానే ఉండవచ్చనడానికి ఆధారాలు ఉన్నాయని పేర్కొంది. అంతేకాదు, ఈ గుహ చందమామపై ఎక్కడ ఉందనే విషయాన్ని కూడా శాస్త్రవేత్తలు గుర్తించారు. (1969) అంటే 55 సంవత్సరాల క్రితం నీల్ ఆర్మ్స్ట్రాంగ్, బజ్ ఆల్డ్రిన్ ల్యాండ్ అయిన ప్రదేశానికి 400 కిలోమీటర్ల దూరంలో ఈ గుహ ఉందని శాస్త్రవేత్తలు గుర్తించారు. ఒక లావా సొరంగం కుప్పకూలటం ద్వారా గుహ ఏర్పడి ఉండవచ్చని, జాబిలిపై అత్యంత లోతైన బిలం నుంచి ఇందులోకి ప్రవేశ మార్గం ఉన్నట్లుగా శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అమెరికా అంతరిక్ష సంస్థ నాసా ప్రయోగించిన లూనార్ రీకాన్సెన్స్ ఆర్బిటర్ అందించిన రాడార్ కొలతలను విశ్లేషించిన శాస్త్రవేత్తలు ఆ వివరాలను భూమి మీదున్న లావా సొరంగాలతో పోల్చి చూశారు. నేలమాళిగలోని ఒక గుహకు సంబంధించిన కొంత సమాచారాన్ని ఈ రాడార్ డేటా వెల్లడించిందని, ఆ కృతి వెడల్పు 130 అడుగులు, పొడవు 10 మీటర్లలో ఉండవచ్చని సైంటిస్టులు అంచనా వేస్తున్నారు. చంద్రుడిపై పునాదుల స్థాయి నుంచి ఆవాసాన్ని నిర్మించడానికి ఈ గుహ ఎంతగానో ఉపయోగపడుతుందని, అంతేకాక చంద్రుడి ఆవిర్భావం గురించి మరిన్ని విషయాలు తెలుసుకోవచ్చని శాస్త్రవేత్తలు వెల్లడించారు. ఇప్పటికే చంద్రుడిపై శాశ్వత మానవ నివాసాలను ఏర్పాటు చేయడానికి పలు దేశాలు పోటీ పడుతున్నాయి. అయితే చంద్రుడిపై రేడియో ధార్మికత, విపరీతమైన ఉష్ణోగ్రతలు, అంతరిక్ష వాతావరణం నుంచి వ్యోమగాములను రక్షించాల్సి ఉంటుంది. ప్రస్తుతం శాస్త్రవేత్తలు నిర్ధారించిన గుహలను వ్యోమగాములకు సహజ సిద్ధ షెల్టర్స్గా పనికి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. విశ్వం నుంచి వచ్చే ప్రమాదకరమైన కాస్మిక్ కిరణాలు, సౌర రేడియో ధార్మికత, చిన్నపాటి ఉల్కల నుంచే ఇవి వ్యోమగాములకు రక్షణ కల్పిస్తాయని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు.